హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ట్యాండమ్స్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నట్లయితేనే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో ఫార్వర్డ్ చేస్తూ మీరు వీడియో చూసారంటే మాత్రం అర్థం కాదు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంక్ ట్యాండమ్ బాక్స్ బాటమ్ అయితే ప్లాంక్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ ప్లాంక్ మనకి గాడి అనేది కట్ చేయటం జరుగుతుంది. ఆ గాడి దేని పర్పస్ కోసం గాడి అనేది తీస్తామనేది తెలుసుకుందాం. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా ట్యాండమ్స్ గురించి, స్లైడింగ్ ఛానల్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఛానల్ చూస్తున్నారు కదా, ఛానల్ ఆ గాడి అనేది మనకి 16 mm అయితే రావటం జరుగుతుంది. దాని కారణంగా మనకి ఆ ప్లైవుడ్ అనేది మనం ఆ తొట్టులాగైతే తీయటం అయితే జరుగుతుంది. మినిమం మనం 16 mm ప్లై తీసుకున్న బోత్ సైడ్స్ లామినేట్ అందించినట్లయితే ప్లాంక్ అనేది 18 mm థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అంతకంటే థిక్నెస్ ప్లైవుడ్ యూజ్ చేసినా సరే ఆ గాడి అనేది మనకి 16 mm ప్లై అనేది ఆ లోపలికి ఇన్సెట్ అయ్యి మిగతాదంతా కూడా మన తొట్టులాగా అయితే చేయటం జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఆ విడ్త్లో ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఛానల్స్ అనేవి ఫిట్ చేసుకోవాలి. ఈ ఛానల్ థిక్నెస్ అనేది బాక్స్ ఇన్సైడ్ మెజర్మెంట్ నుంచి 75 mm అనేది మనం మైనస్ చేసుకున్నట్లయితే ఛానల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వడం అయితే జరుగుతాయి. టోటల్గా మనం చేస్తున్నది రెడీమేడ్ వర్క్ అండి. రెడీమేడ్ వర్క్లో టోటల్ బాక్సెస్ అనేవి అన్నీ కూడా మనకి ఫ్యాక్టరీలో ఈ ప్లైవుడ్స్ అనేవి మనకి కావాల్సిన సైజెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి రావడం అయితే జరుగుతుంది. ఈ బాటమ్ ప్లాంక్స్ కూడా మనకి ఫ్యాక్టరీ నుంచి రెడీ అయ్యి రావడం అయితే జరిగింది. ఫ్యాక్టరీ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్లో 16 mm ప్లై అయితే యూజ్ చేస్తుంటారు. 16 mm ప్లై కాబట్టి మనకి బోసెట్స్ లామినేట్ అందించిన తర్వాత 18 mm అయితే రావడం జరుగుతుంది ప్లాంక్ అనేది. దాని కారణంగా మనం ఒక 2 mm అనేది తొట్టు అనేది తీయటం అయితే జరిగింది. ఈ విధంగా బాటమ్ ప్లాంక్కి బోత్ సైడ్స్ కూడా మనకి ఛానల్స్ అనేవి ఫిట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ క్లిప్స్ అనేవి వీడియోలో చూస్తున్న విధంగా ఇవి మనం ఎక్కించుకోవాలి. ఈ క్లిప్స్ అనేవి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి బ్యాకప్ అనేది ఉంటుందండి. ఈ బ్యాక్ ప్యానల్ అనేది టోటల్గా చెప్పాను కదా రెడీమేడ్ వర్క్ అని. ఈ పీసెస్ అనేవి మనకి బాటమ్ ప్లాంక్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఈ బ్యాక్ ప్యానల్ అనేది ఎంత సైజ్ అనేది ఇచ్చుకోవాలనేది మీకు మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఏ విధంగా ఫిట్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా బ్యాక్ సైడ్ స్క్రూస్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా మనం అయితే ఫిట్ చేసుకోవాలి. ఇది 8 inch ఛానల్ అండి. 8 inch ఛానల్ దీనికి గ్యాలరీ రాడ్ అయితే రావడం జరుగుతుంది. దాని కారణంగా బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది హైట్ అనేది 200 అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు 4 inches యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3 ట్యాండమ్ మనం బిగించామంటే టాప్ అండ్ సెంటర్ 4 inches యూజ్ చేయడం జరుగుతుంది. బాటమ్ ఛానల్ అనేది మనకి 8 inches అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. 3 ట్యాండమ్ కూడా మనకి ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనకి 8 inch ఛానల్ అయితే బిగించాము. ఇప్పుడు 4 inch ఛానల్ అయితే బిగిద్దాము. 8 inch ఛానల్ అనేది ఏం లేదండి, ఛానల్ హైట్ కూడా 4 inches రావడమే జరుగుతుంది. మనకి బ్యాక్ ప్యానల్ అనేది 200 తీసుకుంటాము. 8 inches అనేది దానికి గ్యాలరీ రాడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే సామాన్లు ఏమైనా సరే సైడ్కి పడుకుంటా మనకి సైడ్ సపోర్ట్ రాడ్లు అయితే రావడం జరుగుతుంది కదా, మనకి ఆ రాడ్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోలో చూస్తున్న విధంగా ప్రతి ప్లాంక్కి కూడా మనం ఈ విధంగా 16 mm థిక్నెస్ అయితే ప్లాంక్ అనేది మనం తీసుకోవాలి. మినిమం మన దగ్గర 20 ఉన్నా 19 ఉన్నా 16 మించి ఇంకా ఎక్కువ మన థిక్నెస్ అనేది ఉన్నా సరే మనం ఖచ్చితంగా 16 mm అనేది థిక్నెస్ ఉండేటట్టు ఈ విధంగా తొట్టు అయితే తీసుకోవాలి గాడి అనేది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఛానల్స్ అనేవి
ఫిట్ అవ్వడం జరుగుతుంది. మనకి బాక్స్ ఇన్సైడ్ నుంచి ఈ ఛానల్ థిక్నెస్ అనేది ఈ ఇన్నోటెక్ ఛానల్స్ అండి. ఇన్నోటెక్ ఛానల్స్కి అయితే మనకి 75 mm అనేది మైనస్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఛానల్స్ అనేవి బాటమ్ ప్లాంక్ అనేది పక్కాగా సరిపోతుంది. ఇప్పుడు బ్యాకప్ ఛానల్స్ అనేవి క్లిప్స్ అనేవి ఇన్సర్ట్ చేద్దాం. చాలా సింపుల్ అండి. ట్యాండమ్స్ అనేవి ఫిట్ చేయడం చాలా వరకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మనకి టెలిస్కోప్ ఛానల్ కంటే ట్యాండమ్ ఛానల్స్ అనేవి చాలా సింపుల్గా అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ చూసారు, ఇది 4 inches. దీనికి బ్యాకప్ అనేది మనకి 85 mm అనేది హైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు విడ్త్లు అనేవి బాటమ్ ప్లాంక్ ఏ విధంగా తీసుకోవాలి, విడ్త్ మనకు బాక్స్ ఇన్సైడ్ నుంచి, నెక్స్ట్ ఈ బ్యాకప్ కూడా మనకి విడ్త్ అనేది ఎంత తీసుకోవాలనేది ఎంత మైనస్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మీరు రెడీమేడ్ వర్క్ ఇచ్చేయాలనుకున్నారనుకో, రెడీమేడ్ వర్క్ ఇవ్వాలనుకున్నా సరే మీరు ప్లాంక్స్ అనేవి మీరు ఎటువంటి కటింగ్లు లేకుండా వచ్చిన మెటీరియల్ అనేది మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఫిట్టింగ్ అయితే చేయించుకోవచ్చు. టోటల్గా మనం ఇప్పుడు 2 ట్యాండమ్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఈ 3 ట్యాండమ్, ఈ 3 ట్యాండంలో మనకు ఒక 8 inch బిగించాము, ఇప్పుడు 4 inches బిగించాము. ఇప్పుడు ఇంకొక 4 inch ఛానల్ అనేది సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే బిగించామో అదే ప్రాసెస్లో అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఈ మనం 500 ఛానల్ డెప్త్ ఉన్నవి అయితే మనం యూజ్ చేయడం జరిగింది. 500 ఛానల్ డెప్త్ ఉన్న ఛానల్కి మన బాటమ్ ప్లాంక్ డెప్త్ అనేది 475 mm అనేది తీసుకోవాలి. పక్కాగా సరిపోతుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకి ఈ బాటమ్ ప్లాంక్ డెప్త్ అనేది 500 ఛానల్కి 475 తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ బాటమ్ ప్లాంక్ అనేది పక్కాగా సరిపోతుంది. ఈ విడ్త్ అనేది బాక్సు ఇన్సైడ్ నుంచి 75 mm అనేది తగ్గించుకోవాలి. అప్పుడు మనకి విడ్త్ అనేది ఆ సైజ్ అనేది మనకి బాటమ్ ప్లాంక్ అనేది రావటం జరుగుతుంది. ఎక్కువగా మనకి రెగ్యులర్గా 500 ఛానల్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మినిమం 470 ఉంటాయి, 450 ఉంటాయి. ఎక్కువగా రెగ్యులర్గా అయితే 500 ఛానల్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. చాలా సులభంగా అయితే మనం ఈ ట్యాండమ్స్ అనేవి ఫిట్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో ట్యాండమ్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా నేను మిస్ అయినా మీకు అర్థం కానట్లయితే వేరే వీడియోనైతే చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. సైట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆడియో ఇవ్వడానికైతే డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఇవ్వడానికైతే అవ్వలేదు. టోటల్గా మనం ఇప్పుడు ఇది ఒక 4 inch ట్యాండమ్ అయితే రెడీ చేయడం అయితే అవుతుంది. ఆల్రెడీ మనం 8 inches ఒకటి రెడీ చేసాము, 4 inches ఒకటి రెడీ చేసాము. ఈ కిచెన్ అనేది మనం హ్యాండిల్లెస్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ ఫేషియల్కి ఫ్రంట్ ఫేషియల్కి మనకి ఎటువంటి హ్యాండిల్స్ ఏవి రావండి. ఓన్లీ మనకి హ్యాండిల్లెస్ కిచెన్ అయితే చేయడం జరుగుతుంది. మనకి బాక్స్ ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్న బాక్స్కి మనకి గోలా ప్రొఫైల్ అనేసి ఆ గోలా ప్రొఫైల్ ఫిట్ చేసి దానిపైన మన ఫేషియల్ అనేది బిగించి హ్యాండిల్లెస్ కబోర్డ్స్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. మోడ్యులర్ కిచెన్ చాలా హై లుక్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా బాగుంటుంది వర్క్ కూడా. చూస్తున్నారు కదా, గోలా ప్రొఫైల్ అంటారు. అక్కడ చూస్తున్న బ్లాక్ కలర్లో ఛానల్స్ అనేవి ఫిట్ చేసి ఉన్నాయి కదా, వీటిల్లో గోలా ప్రొఫైల్ అని అంటారు. టాప్లో ఫిట్ చేసింది ఎల్ గోలా అంటారు. సెంటర్లో ఒకటి ఉంది కదండి బ్లాక్గా ఛానల్ అనేది, అది సి గోలా అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక మనం బాటమ్ ప్లాంక్కి సైడ్ ఛానల్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇక బాక్స్ ఇన్సైడ్ సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అయితే ఫిట్ చేద్దాము. ఈ ఛానల్స్ అనేవి లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ అనేవి మనం డివైడ్ చేసుకొని ఈ ఛానల్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి.
మనకి ముందుగా ఫేషియల్స్ అనేవి ఫేషియల్స్ అనేవి మనకి రెడీమేడ్ వర్క్ కాబట్టి ఆల్రెడీ మనకి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ మనం అనుకున్న సైజుల్లో అయితే అక్కడి నుంచి రావటం అయితే జరుగుతుంది. ఆ ఫేషియల్స్ అనేది మనకి ఎక్కడి వరకు అయితే డౌన్ అవుతుందో ఆ ఎడ్జ్ నుంచి మనకు ఒక 1/2 ఇంచెస్ అనేది ఈ ఛానల్ అనేది మీదకైతే బిగించుకోవాలి. ఆల్రెడీ ఫేషియల్ అనేది పెట్టి మనం ఇక్కడ డివైడ్ చేసుకోవడం అయితే జరిగింది. డివైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం ఇక్కడ ఛానల్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఆ ఛానల్స్ అనేవి ఫిట్ చేసేటప్పుడు ఈ 3/4 నైల్స్ అనేవి ఈ విధంగా కొట్టుకోవటం వలన ఛానల్ అనేది అక్కడ బేస్ అయితే ఉండడం జరుగుతుంది. దాని కారణంగా మనం సింపుల్గా ఛానల్స్ అనేవి స్క్రూ ఫిట్ చేయడానికి అయితే అనుగుణంగా ఉంటుంది. ఈ ఛానల్ ఫిట్ చేసేటప్పుడు ఫ్రంట్ లెవెల్ నుంచి ఒక 10 mm to 12 mm అనేది గ్యాప్ అనేది ఇచ్చుకొని ఛానల్ అనేది ఇన్సైడ్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఆ విధంగా బిగించుకున్నట్లయితే ఛానల్ అనేది కొద్దిగా ఫ్రీగా మూమెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ఫేషియల్ అనేది పక్కాగా బాక్స్కి అనేది టచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫిట్ చేస్తున్న ఛానల్ ఏ విధంగా అయితే ఫిట్ చేస్తున్నామో 310mm సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా అదేవిధంగా ఫ్రంట్ వైపు 10 mm to 12 mm అనేది గ్యాప్ అనేది ఇచ్చుకొని మనమైతే ఛానల్ అనేది ఫిట్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ అయితే లేకుండా చూసుకోవాలండి. కింద మనం టేప్ మెజర్మెంట్ అనేది ఇచ్చేటప్పుడు అప్ అండ్ డౌన్ అనేది లేకుండా అయితే పక్కాగా చూసుకోవాలి. దాని గురించే మనం నైల్స్ అనేవి వేసుకుంటున్నాము. ఆ నైల్స్కి ఛానల్ అనేది కరెక్ట్గా దాపు అవుతుందా లేదనేది పక్కాగా అయితే చూసుకొని అయితే ఛానల్ అనేది ఫిట్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఒక లెఫ్ట్ సైడ్ అనేది ఛానల్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ రైట్ సైడ్ అయితే ఫిట్ చేయాలి. ప్రజెంట్ టోటల్గా మనకి లెఫ్ట్ సైడ్ అనే ఛానల్స్ అనేవి ఫిట్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ అనేది వెళ్దాము. మీకు ట్యాండమ్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను ఫోన్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. వాట్సాప్లో మెసేజ్ చేసిన మీకు ఉన్న డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్యాండమ్స్ గురించి ఒక వీడియో కాదండి, ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు సరిగా అర్థం కాకపోయినా మిగతా వీడియోస్ మీరు చూసి తెలుసుకోవచ్చు. సేమ్ మనం ఆ టాప్ ఛానల్ ఏ విధంగా అయితే ఫిట్ చేసామో ఇది కూడా అదే విధంగా మనకి ముందుగా ఫేషియల్స్ అనేవి సైజెస్ అనేవి తెలుసు కాబట్టి మనకి టాప్ ఎడ్జ్ నుంచి ఆ ఫేషియల్ అనేది ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి నుంచి మనం ఒక 1/2 ఇంచ్ అనేది టాప్లో అనేది ఆ ఛానల్ అనేది ఫిట్ చేసుకోవాలి. మాకు ఆల్రెడీ ఒకటే కాదండి, స్టాండర్డ్ సైజెస్ అనేవి మనకి బాక్సెస్ అనేవి రావడం జరుగుతుంది కిచెన్వి. దాని కారణంగా మాకు ఒక మెజర్మెంట్ అనేది తెలిసిపోతుంది. రెగ్యులర్గా ఏ విధంగా అయితే ఫిట్ చేస్తుంటామో ఆ మార్కింగ్స్ అనేవి ఇచ్చుకొని మనం ఇక్కడ ట్యాండమ్స్ అనేవి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్గా ఒకసారి తెలుసుకున్నారంటే చాలా సింపుల్గా మనకి ట్యాండమ్స్ అనేవి ఫిట్ చేసేవచ్చు. ఈ వీడియోలో మీకు సరిగా అర్థం కానట్లయితే ఒక 3-4 వీడియోస్ అయితే మనకి ట్యాండమ్స్ గురించి చేయడం జరిగింది. ఒక వీడియోలో కాకపోయినా ఒక వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఓన్లీ రెడీమేడ్ వర్క్ సంబంధించి కంటెంట్ గురించి వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. రెడీమేడ్ వర్క్ చేయించాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. టోటల్గా ఛానల్స్ అనేవి అదేవిధంగా చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఛానల్స్ అయితే ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోండి. ఈ బాటమ్ ఛానల్ అనేది మినిమం కింద నుంచి ఒక 3/4 గ్యాప్ అనేది ఇచ్చి ఆ ఛానల్ బిగించుకున్నట్లయితే కొద్దిగా గ్యాప్ అయితే ఉండడం జరుగుతుంది. మనం గ్యాప్ ఇవ్వకుండా ఛానల్ అనేది బాక్స్ మీద పెట్టైనా బిగించుకోవచ్చు. ఒక ప్లాంక్కి ఆ బాక్స్కి మినిమం 12 mm గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా గ్యాప్ కావాలనుకుంటే కింద ఒక 3/4 థిక్నెస్ అనేది హైట్ ఇచ్చి ఈ విధంగా ఛానల్ అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఛానల్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు రైట్ సైడ్ అయితే ఫిట్ చేద్దాం.
పక్కాగా ఉండాలండి మెజర్మెంట్ అనేది. ఎడం చేతి వైపు ఏ విధంగా ఫిట్ చేసామో రైట్ సైడ్ కూడా అదే గ్యాప్ ఫ్రంట్ వైపు ఫ్రంట్ నుంచి 10 mm to 12 mm అనేది గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. రెండు వైపులో కూడా పక్కా గ్యాప్ అనేది ఇచ్చుకోవడం వల్ల మనకి ఫేషియల్ అనేది పక్కాగా అక్కడ టచ్ అవ్వడం జరుగుతుంది బాక్స్కి అనేది. లేదంటే ఒక చెయ్యి బయటకు అయితే తన్నడం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ సైడ్ గ్యాప్ అనేది లెఫ్ట్ సైడ్ బిగించే ఛానల్కి రైట్ సైడ్ బిగించే ఛానల్కి ఈక్వల్గా ఉండేటట్టు అయితే చూసుకోండి గ్యాప్ అనేది. సేమ్ మనకి ఎడం చేతి వైపు ఏ మెజర్మెంట్స్ ఈ ఛానల్స్ అనేవి ఫిట్ చేసామో రైట్ సైడ్ కూడా అదే మెజర్మెంట్స్ అనేవి ఇచ్చుకొని ఈ ఛానల్స్ అనేవి ఫిట్ చేసుకోవడం వల్ల మనకి ఈక్వల్గా ట్యాండమ్ అనేది పక్కాగా స్మూత్నెస్తో మనకి మూవ్ అవడం అయితే జరుగుతుంది. మనకి ఈ బాటమ్ బ్లాంక్ అనేది సైజ్ ఎంత ఇచ్చుకోవాలనేది చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు బాక్స్ ఇన్సైడ్ నుంచి 75 mm అనేది మీరు విడ్త్ అనేది తగ్గించుకున్నట్లయితే ఇది ట్యాండమ్ విడ్త్ అనేది మనకి సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు బాక్స్ అవుట్ టు సైజ్ అనేది 600 ఉంది. 600లో మనకి ఎడం చేతి వైపు 18 mm థిక్నెస్, రైట్ సైడ్ ఒక 18 mm థిక్నెస్, టోటల్గా 36 mm అనేది మైనస్ అవుతుంది. అప్పుడు టోటల్గా మనకి ఇన్సైడ్ మెజర్మెంట్ అనేది 564 mm అయితే మనకు రావడం జరుగుతుంది మెజర్మెంట్ అనేది. దీంట్లో 564లో మనకి -75 చేసుకోవాలి. అప్పుడు మనకి బాటమ్ ప్లాంక్ సైజు విడ్త్ అనేది 489 mm అనేది బాటమ్ ప్లాంక్ విడ్త్ అనేది తీసుకోవాలి. మనకి 500 డెప్త్ ఛానల్స్ యూజ్ చేసినట్లయితే మనకి బాటమ్ ప్లాంక్ డెప్త్ అనేది 475 mm అయితే తీసుకోవాలి. 500 ఛానల్స్ మనం ఫిట్ చేసినట్లయితే 475 mm అనేది డెప్త్ అయితే తీసుకోవాలి. మనకి దాంట్లో ఛానల్స్ ఎంత అనేది మనకు మైనస్ అవుతుంది, 25 mm అనేది మనకు మైనస్ అవుతుంది. 500 ఛానల్స్ తీసుకుంటే 25 mm అనేది డెప్త్లో తగ్గించుకోవాలి. లేదు మన 450 mm అనేది డెప్త్ ఛానల్స్ అయితే తీసుకున్నాం, అప్పుడు 25 mm అనేది దాంట్లో మైనస్ చేసుకోవాలి. అప్పుడు 450 - 25 mm 425 mm అనేది మనకి ఆ బాటమ్ ప్లాంక్ డెప్త్ అనేది తీసుకోవాలి. ఈ విడ్త్ అనేది ఇన్నోటెక్ ఛానల్స్కి, ఆలివ్ ఛానల్స్, స్లీక్ ఛానల్స్, నెక్స్ట్ ఇంకా ఈనాక్స్ కంపెనీస్ ఉంది. ఇలాంటివి ఇన్నోటెక్ ఛానల్స్కి అయితే మినిమం 75 mm అనేది మనం మైనస్ చేసుకోవాలి ఛానల్ థిక్నెస్ అనేది. అదే స్లిమ్ టెక్ ఉంటాయి వీటిల్లో, అంటే మనకి బాటంది ప్లేట్లో పెట్టుకునేది కట్లరీకి సంబంధించింది ట్యాండమ్ తయారు చేసినప్పుడు మనకి సైడ్స్ అనేవి సామాన్లు అనేవి సైడ్కి పడకుండా మనకి గ్యాలరీ రాడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్నోటెక్ ఛానల్స్లో అయితే మనకి రాడ్లను సపోర్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అదే స్లిమ్ టెక్ అనేవి ఈ సైడ్ 4 ఇంచ్ ఛానల్స్ అనేవి ఫిట్ చేస్తున్నాం కదా, అవే మనకి టోటల్గా మనకు సపోర్ట్ కింద రావడం జరుగుతుంది. ఇంక ఎటువంటి గ్యాలరీ రాడ్ల సహాయం లేకుండా అవే 8 ఇంచెస్ ప్యానల్ కింద అయితే రావడం జరుగుతుంది. అప్పుడు స్లిమ్ టెక్ ఛానల్స్ కానీ మినిమం 12 mm ఈ విధంగా మనకి మేనేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బాక్స్ ఇన్సైడ్ నుంచి ఛానల్ థిక్నెస్ అనేది 12 mm ఆ విధంగా అయితే మనం మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్నోటెక్ ఛానల్స్కి 75 mm అనేది మనం అయితే మైనస్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా మీకు రెడీమేడ్ ప్లాంక్స్ ఈ విధంగా తీసుకోవాలనుకుంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ పైన నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు మీ డౌట్స్కి నేను ఇన్ఫర్మేషన్ అందించడం అయితే జరుగుతుంది. ఈ రెడీమేడ్స్ వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ అయితే విజిట్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ ట్యాండమ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషను 4 to 5 వీడియోస్లో అయితే చేయడం జరిగింది. ఒక వీడియోలో అర్థం కాకపోయినా ఇంకో వీడియోలో అర్థం చేసుకోగలరు. ఒక వీడియోలో సరిగా నేను ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయినా ఇంకో వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. కాబట్టి ముందుగా మిస్ అవ్వకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ స్విచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఏ విధంగా ఎక్కిస్తున్నామో, ఈ విధంగా ఎక్కించిన తర్వాత కొద్దిగా పుష్ చేయాలండి. పుష్ చేసినట్లయితే మనకి లాక్ అవుతుంది. కిందది 8 ఇంచెస్, మీద 4 ఇంచెస్. ఎప్పుడు కూడా మనం 3 ట్యానం చేసామంటే
టాప్ రెండు కూడా మనకి 4 ఇంచెస్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ కింద దానికి మనకి ప్లేట్ల కట్లరీ దానికైతే యూజ్ చేయడం జరుగుతుంది. 8 ఇంచెస్ అయితే దానికి చేయడం జరుగుతుంది. ఛానల్స్ మాత్రం మనం 4 ఇంచెస్ తీసుకుంటాం. దానికి గ్యాలరీ రాడ్లు అయితే వేయటం జరుగుతుంది బాటమ్ ప్లాంక్కి. ఈ విధంగా సాఫ్ట్గా వెళ్ళటం అయితే జరుగుతుంది. కాబట్టి ఛానల్స్ అనేవి ఫ్రీగా మంచిగా బిగించుకోవాలండి. మెజర్మెంట్స్కి సంబంధించి బాక్స్లో మూలైతే కూడా లేకుండా అయితే చూసుకోవాలి. మూలైతే కూడా ఉన్నట్లయితే మనకి చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. ఛానల్స్ అనేవి ఫ్రీగా రిమూవ్ అయితే కావు. ఛానల్స్ ఫిట్ చేసేటప్పుడు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఫేషియల్ అనేది పెట్టుకొని బాటం వైపు పెన్ మార్కింగ్ అనేది తీసుకొని దాని నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మీదకైతే బిగించుకోవాలి. ఇప్పుడు మనం ఫేషియల్స్ అయితే బిగించేద్దాం. ఈ హ్యాండిల్లెస్ అని చెప్పాను కదండి, మనకు టాప్లోకి అంటే హ్యాండిల్ లేకుండా మనకి ఒక 16 mm అనేది ఆ ఛానల్ మీదకి అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా గ్యాప్ అనేది ఏ విధంగా ఉందో. ఆ ప్లాంక్ అనేది ఒక 16 mm మీదకి రావడం వలన మనకి హ్యాండిల్ గ్రిప్ అనేది ఉంటుంది. ఆ ప్లాంక్ అనేది లాగటానికి ఆ సెంటర్ ప్లాంక్ అనేది మనకి కింద నుంచి లాగటం అయితే జరుగుతుంది. ఇది మోడలర్ కిచెన్లో గోలా ప్రొఫైల్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి హ్యాండిల్లెస్కి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి పక్కాగా మనం ఫ్రంట్ ఫేషియల్కి అనేది మార్క్స్ అనేవి చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి కూడా మీరు ఈ విధంగా టేప్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే నాకైతే పక్కాగా వస్తుంది. చాలా వరకు చాలామంది ఏంటంటే ఈ మన ఫేషియల్ ప్లాంక్ అనేది పెట్టి అక్కడ మనకి పెన్తో మార్కింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నేనైతే ఎవ్రీ సైట్లో కూడా నేను ఈ విధంగా టేప్ మెజర్మెంట్ తీసుకొని నేను ట్యానమ్స్ అనేవి ఫిట్ చేయడం జరుగుతుంది. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా పక్కాగా ఫేషియల్స్ అనేవి ఫిట్ చేయడానికి అయితే పర్ఫెక్ట్గా వర్క్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాని కారణంగా నేనైతే ఈ విధంగా టేప్ మెజర్మెంట్సే పక్కాగా తీసుకుని హోల్ టు హోల్ అనేది మనం పక్కాగా ఎంఎంలో అయితే చేసినట్లయితే వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి నూలు సన్నపు నూలు ఈ విధంగా అంటే ఒక సన్నపు నూలు 2 mm కింద వస్తుంది. ఒక నూలు అనేది 4 mm కింద అయితే వస్తుంది. ఒక సన్నపు నూలులో 2 గీతలు అయితే రావడం జరుగుతుంది. ఎంఎంలో అయితే మనకి పక్కాగా మెజర్మెంట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. మనం తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి ఈ విధంగా ఫేషియల్ మీద మనం మార్కింగ్ అనేది చేసుకొని పక్కాగా ఫిట్ చేసుకోవాలి. మనకి అప్ అండ్ డౌన్ అయినా సరే మనకు 2 mm అనేది మనకి ఛానల్లో అడ్జస్ట్మెంట్ చేయడానికి అవుతుంది. ఈ విడ్త్ లెఫ్ట్కి రైట్కి మనకు మూవ్ చేయాలన్నా ఒక 2 mm అనేది మనకి మూవ్ చేయడానికి అయితే అవుతుంది. కాబట్టి ఎక్కువగా మనకి తేడా రాకుండా మన మార్కింగ్ అనేది పక్కాగా అయితే తీసుకోవాలండి ట్యాండమ్స్లోనే. లేదంటే క్లిప్ అనేది మళ్ళీ సైడ్కి జరిపి బిగించుకోవాలి. కాబట్టి టేప్ మెజర్మెంట్ తీసేటప్పుడు ఎంఎంఎల్లో తీసుకొని పక్కాగా కరెక్ట్గా హోల్ టు హోల్ అనేది మార్కింగ్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది. 1 mm 2 mm అనేది అది కామన్ అండి. ఎందుకంటే అంత పక్కాగా మనకి సెట్ అవ్వడం అయితే జరగదు. 1 mm 2 mm అనేది చిన్న అటు ఇటు అనేది అవుతుంది. మనకి ట్యాండమ్స్ అనేవి ఫిట్ చేసేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ అనేవి 2 mm మనకి అప్ అండ్ డౌన్ అయినా సరే 2 mm అవుతుంది. లెఫ్ట్ రైట్ అయినా సరే 2 mm అవుతుంది. చాలా వరకు ఈ విధంగా ప్లాంక్ పెట్టి మార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. నేను మాత్రం ఎప్పుడు కూడా నేను టేప్ మెజర్మెంట్తో అనేది తీసుకుంటాను. టేప్ మెజర్మెంట్ నుంచి 2 mm అనేది గ్యాప్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా నేను ఎప్పుడు కూడా ప్రతి ట్యాండమ్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది హ్యాండిల్లెస్ కాబట్టి టాప్ నుంచి 16 mm అయితే మనకి ప్లాంక్ అనేది ఎక్కించడం అయితే జరుగుతుంది. తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి ప్లాంక్కి అప్లై చేసిన తర్వాత మనకి ఈ విధంగా నైల్స్తో ఒక హోల్ అనేది పెట్టుకొని మన క్లిప్స్ అనేవి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్లిప్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మీకు ఎటువంటి అర్థం కాదు. అక్కడ ప్లస్ ఐకాన్ లాగా మనకు హోల్ అయితే ఉండడం జరుగుతుంది. క్లిప్ ఓపెన్ చేసేటప్పుడు వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ అయితే చేయండి. కరెక్ట్ ప్లస్ ఐకాన్లా ఉంటుంది. దాంట్లో రైట్ సైడ్ ఏమో మనకి రైట్ సైడ్ అయితే స్క్రూడ్రైవర్ అనేది మూవ్ చేయాలి. ఇటువైపు ఏమో ఎడం చేతి పక్క అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఎడం చేతి పక్క అయితే
స్క్రూ డ్రైవర్ అనేది మూవ్ చేయాలి. ఈ విధంగా క్లిప్స్ అనేవి రిమూవ్ చేసిన తర్వాత మనం తీసుకున్న మార్కింగ్లకి ఆ క్లిప్స్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. మరి హార్డ్గా అయితే ఫిట్ చేయకండి. బిగించేటప్పుడు కొద్దిగా స్లోగా బిగించండి. మరి గట్టిగా మనకు స్క్రూ మిషన్తో నొక్కినట్లయితే ఆ క్లిప్స్ అనేవి ఈడిపోయే అవకాశం ఉంటుంది. మనకి ఛానల్స్తో తప్పించి మనకి సపరేట్గా మనకి క్లిప్స్ దొరకాలన్నా దొరకవు. కాబట్టి అవి బిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే బిగించండి. మెజర్మెంట్స్ కూడా పక్కాగా నీట్గా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక 1 mm అనేది సైడ్కి జరపాలన్నా అడ్జస్ట్మెంట్లో అయ్యింది ఓకే. ఇంకా ఎక్కువగా జరపాలంటే ఇప్పుడు క్లిప్ అనేది రిమూవ్ చేసి సైడ్కి జరపాలి. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడతారు. చూస్తున్నారు కదా, లాకింగ్ అనేది ఈ విధంగా అవుతుంది. నేను ఏ ట్యాండం బిగించినా సరే మినిమం 1 mm అనేది చిన్న డిఫరెన్సెస్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకునే సమయంలో, టేప్ మెజర్మెంట్ తీసుకునే సమయంలో మాత్రం బాగా పర్టికులర్గా అయితే పర్ఫెక్ట్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ విధంగా ట్యాండమ్స్ అనేవి బిగించేటప్పుడు అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా పక్కగా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు టాప్ ఫేషియల్ అయితే మనం ఫిట్ చేయడం అయితే జరిగింది. చెప్పాను కదండి హ్యాండిల్లెస్ అనేసి. మనకి హ్యాండిల్ అనేది సపోర్టు బ్యాక్ సైడ్ మనకి టాప్లో ఒక 16 mm గ్యాప్ లాగా అయితే ఉండడం జరుగుతుంది. టాప్లో మనకి ఎల్గోలు అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఇంక ఎటువంటి హ్యాండిల్స్ అయితే రావు. ఒక 16 mm మీద గ్యాప్ ఉంటుంది. మనకి ఆ వేళ్ళకి సపోర్ట్ అనేది ఉంటుంది. దాని కారణంగా దాంతో మనం అయితే ఈ విధంగా ఓపెన్ చేసొచ్చు. చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా చేయాలనేది చూద్దాము. కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేది మినిమం చెప్పాను కదండి. మినిమం అప్ అయినా సరే 2 mm అవుతుంది, డౌన్ అయినా సరే 2 mm అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ చూస్తున్నారు కదా, కరెక్ట్ సెంటర్కి అయితే ఉండడం జరుగుతుంది. అది మీదకి ఎత్తినట్లయితే టాప్కి అడ్జస్ట్ అవుతుంది, డౌన్ చేసినట్లయితే డౌన్కి మనకి దిగడం అయితే జరుగుతుంది. చిన్నది ఆ అడ్జస్ట్మెంట్స్ అయితే చూసుకోండి. ఆటోమేటిక్గా మీరు స్క్రూ డ్రైవర్తో తిప్పినట్లయితే మీకు అవగాహన అనేది తెలిసిపోతుంది. కానీ ఏది దేనికి పనికొస్తుంది అనేది విషయం అయితే మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి తెలుసుకోండి. స్క్రూ డ్రైవర్తో మనకి కొద్దిగా రైట్కి లెఫ్ట్కి తిప్పినట్లయితే అది ఎటువైపు మూవ్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా మీకు అవగాహన అయితే తెలిసిపోతుంది. ఈ విధంగా మనకి ప్లాంక్ టు ప్లాంక్ ఒక 2 mm గ్యాప్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి. టోటల్గా రెడీమేడ్ వర్క్ కాబట్టి మినిమం మేము డోర్ టు డోరు 2 mm 1 mm ఈ విధంగా గ్యాప్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి మాన్యువల్ వర్క్లో అయితే ఒక నూలు పాతికేసి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ప్లాంక్స్ అనేవి 19 mm ప్లైవుడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 16 mm ప్లై యూజ్ చేస్తాము. 16 mm ప్లై పైన 2 లామినేట్స్ అంటించడం, బోత్ సైడ్ లామినేట్ అంటించడం కారణంగా 18 mm అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మినిమం మనకి ప్లాంక్ అనేది డోర్ టు డోర్ దాపైన సెంటర్లో మనకి గ్యాప్ లేకపోయినా డోర్ అనేది ఫ్రీగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఈ రెడీమేడ్ వర్క్ అయితే మినిమం 1 mm to 2 mm అనేది గ్యాప్ అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ఫేషియల్ అయితే ఫిట్ చేసేద్దాం. సెంటర్ ఫేషియల్ ఈ రెడీమేడ్ ప్లాంక్స్ అని చెప్పాను కదండి, రెడీమేడ్ వర్క్ అని. ఆల్రెడీ వచ్చిన ఫేషియల్ అనేది ఈ విధంగా మనం ఒకసారి పెట్టి చూసుకొని కరెక్ట్గా మూలమట్టంగా దాపైందా లేదనేది చూసుకొని ప్లాంక్ అనేది దాని ప్రకారంగా మనకి ఒకవేళ ఛానల్స్ ఫిట్ చేసినవి మనకి ఒకవేళ క్రాస్ ఉన్నా సరే అది ఎంత మెజర్మెంట్ కూడా ఇటువైపు ఒక 200 మెజర్మెంట్ ఉన్న అటుపక్క 202కి మెజర్మెంట్ ఉన్నా అదే విధంగా మనం తీసుకోవాలి. అప్పుడు పక్కాగా మనకి ప్లాంక్ అనేది మనకి కరెక్ట్గా ఫిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సేమ్ టేప్ మెజర్మెంట్స్ అనేవి టాప్ నుంచి తీసుకొని సైడ్ నుంచి తీసుకొని పిన్ టు పిన్ మెజర్మెంట్ అనేది ఎంత ఉందనేది సెంటర్లో తీసుకున్న తర్వాత ఆ తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి మనకి ప్లాంక్ మీద అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పక్కా మెజర్మెంట్ అనేది తీసుకోండి. ప్రతిదీ కూడా మనకి ఎంఎంఎల్లో తీసుకున్నట్లయితే వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావటం అయితే జరుగుతుంది.
ఎక్కువగా నేను కూడా ఇంచెస్లోనే చేసేవాడిని. ఇంచెస్కి ఎంఎంస్కి వర్క్ అనేది చాలా డిఫరెన్స్గా ఉందండి. ఎంఎంలో చేసింది చాలా 99% అనేది మనకి పర్ఫెక్ట్గా రావటం అయితే జరుగుతుంది. ఈ ట్యాండమ్స్ విషయంలోనే కాదు, ఫ్రేమింగ్స్ ఏమైనా చేసినా సరే మనకి ఎంఎంలో అనేది యూజ్ చేసినట్లయితే వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఎంఎంలో కూడా మనం కొద్దిగా నేర్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇక మనకి మాన్యువల్ వర్క్ అంటే రెడీమేడ్ వర్క్ అనేది కొద్దిగా బాగా పాపులర్ అవుతుంది. ప్రతిదీ మనం మెజర్మెంట్స్ ఇవ్వాలన్నా ఆ ఫ్యాక్టరీలకు కూడా మన ఇంచెస్లో ఇవ్వడానికి కుదరదు, ఎంఎంలోనే ఇచ్చుకోవాలి. ఈ క్లిప్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది అయితే చూడండి. ఇక్కడ మనకి స్క్రూ డ్రైవర్ అనేది పెట్టిన దగ్గర చూసారా, ప్లస్ ఐకాన్ లాగా అయితే ఉంది. దాన్ని మనకి రైట్ సైడ్ తిప్పినట్లయితే మనకి ఆ క్లిప్ అనేది రిమూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎడం చేతి వైపు అనేది మనకి దాన్ని స్క్రూ డ్రైవర్ అనేది తిప్పాలి. ఈ విధంగా మనకి ఈ క్లిప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నది అది అడ్జస్ట్మెంట్స్కి అండి. అప్ అండ్ డౌన్కి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అదైతే ఉపయోగపడుతుంది. మనకి లెఫ్ట్ అండ్ రైట్కి మూవ్ చేయాలనుకునేది మనకి మనం క్లిప్ అనేది రిమూవ్ చేసాం కదండి, ఆ క్లిప్కి సెంటర్లో మనకి బుష్ లాగా అయితే ఉంటుంది, రబ్బర్ బుష్ లాగా. ఆ బుష్ అనేది మనకి లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ మీరు తిప్పి చూడండి. మనకి అయితే లెఫ్ట్ కానీ రైట్ కానీ మనకి మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి మీకు అది ఎటువైపు అనేది మనకి అది మూవ్ చేయాలనేది మీకైతే తెలుస్తుంది. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి పక్కాగా ఈ క్లిప్స్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ క్లిప్స్ ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిషన్తోనే హార్డ్గా ప్రెస్ చేయకుండా స్మూత్గా అయితే స్క్రూస్ అయితే ఫిట్ చేయండి. ఆ క్లిప్స్ అయితే ఇరిగిపోవడం జరుగుతుంది, చిన్నది ఐరన్ బాడీలాగా ఇవ్వడం అయితే జరుగుతుంది, మెటల్ బాడీలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఏంటంటే బ్రేక్ అవుతున్నాయి ఒక్కోసారి, మనకి స్క్రూ కానీ గట్టిగా ఫోర్స్గా ఒక్కోసారి వేసినట్లయితే క్లిప్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఈ క్లిప్స్ అనేవి ఒకసారి మనకి డ్యామేజ్ అయ్యాయంటే మనకి మార్కెట్లో సపరేట్గా అయితే ఇవ్వరండి, మనకి సెట్ అంతా తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అయితే ఫిట్ చేయండి. చాలా సింపుల్గా మన మార్కింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఫిట్ అవ్వడం జరుగుతుంది. చూసారు కదా, అసలు 1 mm కూడా డిఫరెన్స్ లేకుండా మనకి ప్లాంక్ అనేది సెట్ అవ్వడం అయితే జరిగిందండి, సెంటర్ ప్లాంక్ అనేది. చాలా వర్క్ అనేది 2 ప్లాంక్స్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం అయితే జరిగింది. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా 2 కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి. చిన్నది అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా మీకు ఇందాక వీడియోలో చూపించిన విధంగా చిన్నవి ఏమైనా ఉన్నా సరే చిన్నది అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం 2 mm అయితే మనకు అప్ అండ్ డౌన్ అయితే అడ్జస్ట్మెంట్ చేయడానికి అవుతుంది. ఈ లెఫ్ట్ రైట్ కూడా 2 mm అవుతుంది. కాబట్టి మెజర్మెంట్స్ టేప్ మెజర్మెంట్ అనేది తీసుకున్నప్పుడు చాలా, ఇప్పుడు ఈ ప్లాంక్ అనేది మనకి ఎడం చేతి వైపు అయితే రావాలి. ఎడం చేతి వైపు రావాలనుకున్నప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక క్లిప్స్ అనేవి రిమూవ్ చేసాం కదా, వాటిలోనే బుష్ ఉంటుందనేసి ఆ బుష్ అనేది రైట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ తిప్పినట్లయితే బుష్ అనేది లోపలికి వెళ్తుంది. లోపలికి టచ్ అవ్వడం వల్ల ఈ ప్లాంక్ అనేది మనకి ఎడం చేతి వైపు రావడం జరుగుతుంది. లేదు రైట్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఎడం చేతి వైపు తిప్పితే బుష్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఈ ప్లాంక్ అనేది రైట్ సైడ్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి వర్క్ చేసేటప్పుడు కొద్దిగా స్క్రూ డ్రైవర్తో అటు ఇటు తిప్పినట్లయితే మనకి ఆ అడ్జస్ట్మెంట్ ఎటు అవుతుంది అనేది అవగాహన అయితే తెలిసిపోతుంది. ఈ మెజర్మెంట్ తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే తీసుకోండి. చిన్న మిస్టేక్ అయినా సరే చెప్పాను కదా, ఒక 1 mm 2 mm మీరు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా జరగాలనుకోండి, ఆ క్లిప్స్ అనేవి రిమూవ్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి మార్చాలి. ఒక 5 mm 10 mm ఈ విధంగా మార్చాలంటే ఓకే పర్వాలేదు. 1 mm 2 mm జరగాలనుకునేవి అడ్జస్ట్మెంట్ చేశారు, పూర్తిగా చేశారు, అడ్జస్ట్మెంట్ ఇంక చేయడానికి కావట్లేదు, అప్పుడు 1 mm 2 mm ఇంకా జరపాలి. అప్పుడు ఆ హోల్ పక్కనే ఇంకో హోల్ అనేది వేయటం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ హోల్కి వేస్తుంటే దానికి బలం చాలదు. ఆల్రెడీ పాత హోల్ అయితే ఏదైతే ఉందో ఆ హోల్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి పక్కాగా
ఈ ఎంఎంఎల్లోని తీసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్గా అయితే చాలా ముఖ్యమండి. సేమ్ టాప్ ప్లాంక్స్ రెండు కూడా మనం ఫిట్ చేసాం కదా. ఇప్పుడు బాటమ్ ప్లాంక్ కట్లర్ అయితే సేమ్ అదేవిధంగా ఇది హ్యాండ్లెస్ అని చెప్పాను కదండి. ఇదైతే మనకి బాటమ్ నుంచి అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. పక్కాగా హోల్ సెంటర్కి అయితే మార్కింగ్ అనేది తీసుకోవాలి. సేమ్ మనకి ఎడం చేతి వైపు ఏ మెజర్మెంట్ ఉందో రైట్ సైడ్ వైపు ఏ మెజర్మెంట్ ఉందో అదేవిధంగా 1 mm తేడా ఉన్నా సరే అదేవిధంగా అక్కడ ఏ మెజర్మెంట్స్ ఉంటే అదే మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకోవాలి. ఈ సైడ్ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకున్నప్పుడు ఒక 2 mm అనేది మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మనకి ప్లాంక్ మధ్యలో ఒక 2 mm అనేది గ్యాప్ అనేది కావాలి కాబట్టి హోల్ టు హోల్ మెజర్మెంట్ అనేది ఎంత ఉన్నదో కూడా అది కూడా తీసుకోవాలి. ఈ సైడ్ నుంచి మనం ఎంత మెజర్మెంట్ పెట్టామో దాని నుంచి మనకి హోల్ టు హోల్ మెజర్మెంట్ అనేది ఎంత పెట్టాము అనేది ఆ రెండు కూడా సెట్ చేసుకున్న మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ప్లాంక్స్ మీద కూడా పక్కాగా మెజర్మెంట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఈ ట్యాండమ్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన ఛానల్లో ఆల్రెడీ 4 to 5 వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఒక వీడియోలో మీకు డౌట్స్ ఉన్నా ఇంకొక వీడియోలో అనేది మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఒక వీడియోలో క్లారిటీగా మీకు అర్థం అయ్యేటట్టు నేను చెప్పలేకపోయినా ఇంకొక వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే ఒక వీడియోలో కాబట్టి ఇంకో వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా లభిస్తుందండి. మీకు తెలియని పక్షంలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరైతే మీ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. 99% అయితే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాని పక్షంలో ఇంక వేరే వీడియో అయితే వీక్షించండి. తెలుగు ఆఫీస్ ఇన్ఫో ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు పొందడానికి అయితే అవకాశంగా ఉంటుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మన ఛానల్లో ఓన్లీ రెడీమేడ్ వర్క్ సంబంధించి వీడియోస్ అయితే రావడం జరుగుతాయి. స్లైడింగ్ ట్రాక్స్ ఏ విధంగా ఫిట్ చేయాలి, ఈ ట్యాండమ్స్ గురించి, పంపు హైడ్రాలిక్ పంప్స్ అవి ఏ విధంగా ఫిట్ చేయాలి అనేవి వర్క్ గురించి సంబంధించి చాలా వీడియోస్ అయితే రావడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ రెడీమేడ్ వర్క్ గురించి కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, ఎన్ని రోజుల్లో మనకి వర్క్ అనేది రెడీ అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు ఆఫీస్ ఇన్ఫో ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సేమ్ 2 ట్యాండమ్స్కి మన క్లిప్స్ ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో అదేవిధంగా ఆ ప్లస్ అనే ఐకాన్లో స్క్రూడ్రైవర్ని ఫాలో అవ్వకండి. ఆ ప్లస్ ఐకాన్లో స్క్రూడ్రైవర్తో రైట్ సైడ్ తిప్పాలి. ఎడం చేతి వైపు అయితే మన రిమూవ్ అయితే చేయాలి. సేమ్ మనం ఇచ్చుకున్న మెజర్మెంట్స్కి అనేవి సేమ్ 2 ప్లాంక్స్ కూడా ఏ విధంగా అయితే ఫిట్ చేసామో అదేవిధంగా మరి హార్డ్గా కాకుండా స్క్రూ మిషన్తో సాఫ్ట్గా అయితే ఫిట్ చేసుకోవాలి. ఆ క్లాంప్స్ అనేవి మనకు ఒకసారి డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ మనకి సపరేట్గా ఈ క్లాంప్స్ అనేవి దొరకడం చాలా కష్టమండి. కాబట్టి చాలా స్మూత్గా అయితే ఆ క్లిప్స్ అనేవి హార్డ్గా ప్రెస్ చేయకుండా స్మూత్గా అయితే ఆ క్లిప్స్ అనేవి ఫిట్ చేసుకోవాలి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు ఆఫీస్ ఇన్ఫో ఛానల్ అయితే ఫాలో కండి. ట్యాండమ్ గురించి ఈ వీడియోలో మీకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఏమైనా తగ్గినా సరే మనకి ఆల్రెడీ 4 to 5 వీడియోస్ అయితే ట్యాండమ్స్ గురించి చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోండి. ఈ రెడీమేడ్ గురించి చాలా వీడియోస్ అయితే రావడం జరుగుతుందండి. ఓన్లీ మా ఛానల్లో రెడీమేడ్ వర్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రెడీమేడ్ వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకునేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే ఈ ప్లాంక్ అనేది కరెక్ట్గా ఇన్సెట్ అవ్వడం అయితే జరుగుతుందండి.
ఈ కింద ప్లాంక్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం అయితే జరిగింది. 3 ప్లాంక్ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.